వెల్కమ్ టు తెలంగాణ వెల్కమ్. నేను మీ రాజు. ఇప్పటి వరకు అంటే నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఉద్యోగాలకు సంబంధించి చూసుకున్నట్టయితే సో ఇప్పటికి దాదాపుగా 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. సరే, వాళ్ళు చెప్తున్నటువంటి మాట 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని వాళ్ళు చెప్తున్నారు. సరే, పేపర్లు ఇచ్చారా, నియామక పత్రాలు ఇచ్చారా అనేది పక్కన పెడితే మార్చి వరకు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, పున్నం గారు, మార్చి వరకు మరొక 1,00,000 ఉద్యోగాలు మేము ఫుల్ ఫైట్ చేసాము. అంటే సంవత్సరం లోపల 1,00,000 ఉద్యోగాలు ఫుల్ ఫైట్ చేసాము. త్వరలో 22,023 ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నాము. ప్రస్తుతం కొన్ని చోట్ల 17,000 ఉద్యోగాలకు సంబంధించి ఆయా చోట్ల అంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విషయంలో కావచ్చు కొన్ని చోట్ల నియామకాలు జరుగుతున్నాయి. రీసెంట్ గా 2,300 పైగా వైద్య ఆరోగ్య శాఖలో కొన్ని పోస్టులు ఇచ్చాం. మరొకటి ఈ మార్చి వరకు 1,00,000 ఉద్యోగాలు ఫిలప్ చేస్తాం. అలాగే త్వరలో 22,000 ఉద్యోగాలు భర్తీ చేసే ఆలోచనలు చేస్తున్నాం. ఆర్థిక శాఖ వద్దకు పంపించినాం. ఆర్థిక శాఖ ఓకే అనడంతో మరొక 22,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అండ్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏంటంటే, మేము అధికారంలోకి వస్తే సంవత్సరం లోపల 2,00,000 ఉద్యోగాలు ఇస్తాం, అలాగే జాబ్ క్యాలెండర్ ఇస్తామని కూడా చెప్పడం అనేది జరిగింది. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే లెక్క ప్రకారం వీళ్ళు అంటే కాంగ్రెస్ సర్కారు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు కండక్ట్ చేసి ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని అంటే 12,000 ఉద్యోగాలు మాత్రమే. సో దాదాపుగా ఇంకా వాళ్ళు తెలంగాణ ప్రజలకి 1,88,000 ఉద్యోగాలు బాకీ పడ్డారని కూడా చెప్పుకోవచ్చు. సరే, మరి కేసీఆర్ అన్ని ఉద్యోగాలు ఇస్తాడు, ఇన్ని ఉద్యోగాలు ఇస్తారు అన్నారు కదా, ఇంటికో ఉద్యోగం అన్నాడు కదా అంటే, సరే ఆయన ఇంటికో ఉద్యోగం అన్నాడు. Group 1 లీకేజ్ అయింది కాబట్టి ఆయన ఇంటికి పంపించడం అనేది జరిగింది. మీరు 2,00,000 ఉద్యోగాలు ఇస్తా అని అన్నారు సంవత్సర కాలంలో. సరే, సమయం ఇవ్వాలి ఏ ప్రభుత్వానికైనా. దాదాపు 20 నెలలు అవుతుంది. ఇంకా 4 నెలలు అయితే 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ అవుతుంది. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ పైన కూడా స్పష్టత లేదు. ఎందుకంటే ఇప్పుడు మధ్యలో ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ కులగణన 42% రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి సరే దానికి సంబంధించి కూడా పక్కన పెడితే ఇంకో సంవత్సరమైనా సరే ఈ 1,88,000 ఉద్యోగాలు ఫిలప్ చేస్తే ఎంతో మంది నిరుద్యోగుల కళ్ళలో ఆనందాలు చూసినట్లయితారు. సరే, మీరు ప్రియాంక గాంధీ గారితో యూత్ డిక్లరేషన్ లో 4,000 రూపాయలు మీరు ప్రతి నిరుద్యోగికి ఇస్తా అని అన్నారు, నిరుద్యోగ భృతి కింద. సరే, ఆ నిరుద్యోగ భృతి ఇవ్వకుండా పర్లేదు, ఆ 4,000 రూపాయలు ఇవ్వకుండా పర్లేదు. సో ఈ 1,88,000 ఉద్యోగాలు ఫిలప్ చేసే చాలంటున్నారు. ఒకవేళ ఈ 60,000 కూడా వారి అకౌంట్ లో వేసుకున్నా కూడా సరే 1,40,000 ఉద్యోగాలైనా సరే ఫిలప్ చేయాల్సిందిగా నిరుద్యోగులు కోరుకుంటున్నారు. మరి పొన్నం గారు చెప్పినట్టు మార్చి వరకు నిరుద్యోగులకి గుడ్ న్యూస్ రాబోతుందా? మార్చి వరకు 1,00,000 ఉద్యోగాలు ఫిలప్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అలాగే త్వరలో 22,000 ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు. దాని మీద నిరుద్యోగులు ఎంతవరకు కాన్ఫిడెన్స్ ఉన్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.